ఎవరైతే స్పాన్సర్డ్ అథ్లీట్ అవుదాం అనుకుంటారో, అంటే అదే సప్లిమెంట్స్ మీకు పుక్కట్లు ఇచ్చి ప్రమోషన్స్ చేయించుకునేట్టు కావాలంటే ఈ వీడియో మొత్తం సప్లిమెంట్ బ్రాండ్ అయినా ఏ బ్రాండ్ అయినా మనని ఎందుకు అప్రోచ్ అవుతారు? మన కంటెంట్ రీచ్ గురించే కదా. నా ఉద్దేశంలో కంటెంట్ రీచ్ వచ్చేది ఈధర్ నువ్వు ఎంటర్టైనింగ్ ఉంటే, లేకపోతే నువ్వు ఇన్ఫర్మేటివ్. అది ఫిట్నెస్ అండ్ బాడీ బిల్డింగ్ అయినా, ట్రావెలింగ్ అయినా, ఫుడ్ గురించి అయినా. నేను వీడియోలు పెట్టుడు స్టార్ట్ చేసి 1 సంవత్సరం అవుతుంది. నేను స్టార్ట్ చేసిన 3000 ఫాలోవర్స్ తోని ఈ రోజు నాకు 85K ఫాలోవర్స్. నా వీడియోలలో మీరు చూసుకుంటే ఇన్ఫర్మేషన్ తప్ప ఏ ఎంటర్టైన్మెంట్ ఉండదు. అండ్ దేవుని దయ వల్ల ఇప్పటి వరకు నాకు ఒక్క నెగిటివ్ కమెంట్ రాలేదు. ఎందుకంటే నేను చేసే వీడియో గానీ, నేను చూపించే మిస్టేక్స్ గానీ, నేను ఫేస్ చేసిన ఇంజురీస్ గానీ 80% జిమ్ పోయేటోళ్ళు కనెక్ట్ అయినరు. ఇప్పుడు మీరు కనెక్ట్ అయితే సరిపోదు కదా, మీరు ఆ వీడియోని లైక్ కొట్టి చాలా మందికి షేర్ చేయాలంటే నేను ఆ ఇష్యూస్ నెట్లో ఓవర్కమ్ అయినానో అది మీ ముందు పెట్టి, అది మీకు సమజ్ కావాలంటే నేను నా వీడియోలని ఎంత సింప్లిఫై చేస్తే అంత మంచిది. అండ్ అది నేను సోఫార్ చేస్తున్నా అని అనుకుంటున్నా. నా వల్ల మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే ఒక చిన్న కమెంట్ కొట్టుడు మర్చిపోకూడదు. కంటెంట్ క్రియేషన్ అంటే బేసికలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడం అంతే. దానికి మీరు మీ లెక్కుంటే చాలు.